హబక్కుకు ప్రవచన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను. పిల్లరా, దయచేసి చిత్తగించండి. ప్రభువకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా దేవుడే మాట్లాడి తన చిత్తమును మన బ్రతుకులో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగములో హబక్కుకు దేవుని సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దయచేసి మొదటి వచనములో చూసినట్లయితే మొదటి వచనము, ప్రవక్తయగు హబక్కుకు చేసిన ప్రార్థన అన్నాడు. హబక్కుకు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఈ మాటలు పలుకుతున్నాడు. ప్రభువకు యెహోవాయే నాకు బలము, యెహోవాయే నాకు బలము అంటున్నాడంటే వేరే వాళ్ళు నాకు బలము కాదని అర్థము, వేరే వారు నాకు బలముగా లేరని అర్థము. యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును అన్నాడు. దేవుడు మనకు బలము. అదేవిధంగా ఆయన చేస్తున్న కార్యం ఏంటంటే ఆయన మన కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తూ ఉన్నాడు. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును అన్నాడు. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును అంటే అందరూ సాధారణంగా నడుస్తారు, కానీ నన్ను మాత్రము దేవుడు ఉన్నత స్థలముల మీద నన్ను నడిపిస్తాడని మరి హబక్కుకు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. దేవుడే నాకు బలము అంటే ఇంకా వేరే వాళ్ళు నాకు బలము కాదు. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయుచున్నాడు. చేయును అంటున్నాడంటే నా కాళ్ళు ఇప్పుడు లేడి కాళ్ళ వలె లేవు, నా కాళ్ళు ఇప్పుడు లేడి కాళ్ళ వలె లేవు. కానీ భక్తునికి ఉన్న కాళ్ళు లేడి కాళ్ళ వలె మారాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం. భక్తుడు నడవాలి, కానీ ఉన్నత స్థలముల మీద నడవాలి. ఇది దేవుని యొక్క కోరిక. ప్రియులారా, సాధారణంగా మానవుడు ఈ లోకములో ఉన్నట్టుగా భక్తుడు ఉండడానికి వీల్లేదు. సాధారణంగా మానవుడు ఈ లోకములో ఉంటున్న వాటిని బట్టి నేను బలవంతుడనని చెప్పుకుంటాడు. కానీ క్రైస్తవునికున్న ఒక వ్యత్యాసము, క్రైస్తవునికున్న తేడా ఏంటంటే క్రైస్తవుడైన వానికి దేవుడే బలముగా ఉండాలి. అందుకే దావీదు భక్తుడు దేవుడే నాకు బలము అన్నాడు. యెహోవాయే నాకు బలము, నా శైలము, నా శృంగము, నా కేడము, నేను నమ్ముకొను నా దేవుడని నేను ఆయనను గురించి వ్రాస్తూ ఆయనను నేను ప్రేమించుచున్నాను అంటాడు 18వ సంకీర్తనలో. ప్రభునందు ప్రియులారా, దేవుడే మనకు బలమై ఉండాలి. దేవుడు మనకు బలమై ఉన్నప్పుడు మనము బలహీనతలలో చిక్కుపడకుండా మనము ఉండగలుగుతాము. ప్రియులారా, యెహోవాయే నాకు బలమని ఈ భక్తుడు ఎప్పుడు చెబుతున్నాడు అంటే ప్రభునందు ప్రియులారా, సంతోషకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కాదు, ఆనందకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కాదు. ప్రియులారా, ఆయన చెబుతున్న మాట ఎప్పుడు అంటే అక్కడ 17వ వచనములో చెబుతాడు, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకుండినను, ఒలివ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దేవుని యందు మనము ఆనందించడము నేర్చుకోవాలి. అది ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవుని యందు ఆనందించడము భక్తుని యొక్క ఉండవలసిన అతి ప్రాముఖ్యమైన లక్షణము. ప్రియులారా, సాధారణముగా అందరూ నవ్వుతున్నప్పుడు మనము నవ్వడము పెద్ద గొప్పతనమే ఏం కాదు. ప్రియులారా, అందరూ ఏడుస్తున్నప్పుడు ఆ ఏడుపులో మనము నవ్వడము మన గొప్పతనం. ఒక పరిస్థితి వచ్చింది, ఆ పరిస్థితిలో సాధారణంగా ఒక మానవుడు ఏడుస్తాడు, సాధారణమైన మానవుడు దేవుని నిందిస్తాడు, సాధారణంగా ఒక మానవుడు మరి అన్ని విధాలుగా సనుగుతాడు. కానీ మనము దేవుణ్ణి స్తుతించగలగాలి. పిల్లలు, యోబు జీవితంలో మనము తొంగి చూసినట్లయితే ప్రతికూలమైన పరిస్థితులు చుట్టుముట్టాయి, చుట్టూ ఆవరించాయి. తనకున్న ఆస్తి పోయింది, కుమారులు పోయారు, కుమార్తెలు పోయారు,
చివరికి అంత పోయిన తర్వాత భార్య దగ్గరికి వచ్చేసి, ఇకనైనా నువ్వు దేవుణ్ణి దూషించకుండుతువా, దేవుని దూషించి మరణము కమ్మున్నది. అప్పుడు కూడా మరి యోబు దేవుణ్ణి స్తుతించాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. అనుకూలమైన పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించడము సర్వసాధారణమైన విషయము, అందరికీ వస్తుంది పిల్లరా, అందరూ ఆ పని చేయగలుగుతారు. కానీ ద్రాక్ష ఫలములు ఫలింపకపోయినను అన్నాడు, అంజూరపు చెట్లు పూయకుండినను, అంటే ప్రతికూలమైన వాతావరణము ఉన్నప్పుడు కూడా ఈ భక్తుడు దేవుణ్ణే నా బలము అనుకుంటున్నాడు. వాస్తవంగా మనం ఏమనుకుంటాం, మనకి ఏదైనా కొరత వచ్చిందంటే ఇతరుల మీద మనం ఆధారపడడానికి ప్రయత్నం చేస్తాం, మంచిదే. కానీ ఒక భక్తుడు, శ్రేష్ఠ భక్తుడు ఏం చేస్తాడంటే దేవుణ్ణి ఆశ్రయిస్తాడు. పిల్ల దేవుణ్ణి ఆశ్రయించడం అనేది అందరికీ మరి సర్వసాధారణమైన విషయము కాదు పిల్లలు. అందరూ లోకమును ఆశ్రయించడము, గొప్పవారిని ఆశ్రయించడము అందరికీ వస్తుంది. కానీ దేవుణ్ణి ఆశ్రయించడానికి, దేవుని దగ్గరికి వెళ్ళాలన్న ధైర్యం అందరికీ ఉండదు పిల్లలు. ఇన్ని రోజులు నేను దేవునికి వ్యతిరేకంగా బ్రతికినాను, దేవుని మాటకు లోబడలేదు, దేవుని మాటకు విధేయుని కాలేకపోయాను, దేవుని మాటను నేను ధిక్కరించాను, దేవుణ్ణి తృణీకరించాను. మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని నా దేవుడే నా బలం అని చెప్పగలుగుతాను? దేవుడే నా బలం అని చెప్పగలిగిన స్టేటస్ ఒట్టిగానే రాదు ప్రియులారా. ప్రతికూలమైన వాతావరణంలో కూడా దేవుణ్ణి అంటి వెంబడించిన వానికే దేవుడే నా బలం అని చెప్పుకోవడానికి ధైర్యం వస్తుంది ప్రియులారా. దేవుడే నా బలం అని చెప్పుకోవడానికి మనము ధైర్యము సంపాదించుకోవాలి. అంత మాత్రమే కాదు, ఆయన ద్వారా మన కాళ్ళు లేడి కాళ్ళ వల్లే మారిపోవాలి. దావీదు భక్తుడు దేవుణ్ణి నిత్యము ఆరాధన చేసిన వ్యక్తి, దేవుణ్ణి స్తుతించిన వ్యక్తి, దేవుని కొరకు దేవుని స్తుతిస్తూ నాట్యము ఆడిన వ్యక్తి. ఆయన నాట్యం ఆడుతూ 18వ సంకీర్తనలో, అదేవిధంగా 2వ సమూయేలు 22వ అధ్యాయములో, నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, నా కాళ్ళను లేడి శక్తితో నిలిపి రక్షణ నాకు దించి అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. దయచేసి 2వ సమూయేలు 22వ అధ్యాయంలోనికి మీరు వచ్చినట్లయితే 33, 34 వచనాల్లో చెబుతాడు దావీదు భక్తుడు, దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన నా కాళ్ళను, ఆయన తన మార్గమందు యథార్థవంతులను నడిపించును, ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. ఇప్పుడు హబక్కూకు ఏమంటున్నాడు? ఉన్నతమైన స్థలముల మీద నన్ను నడిపించును అన్నాడు. ఇప్పుడు దావీదు భక్తుడు ఏమంటున్నాడు? ఎత్తైన స్థలముల మీద, ఎత్తైన స్థలములన్నా ఉన్నతమైన స్థలములన్నా ఒకటే ప్రియులారా. ఉన్నతమైన స్థలములలో నివసించు వారులారా యెహోవాను స్తుతించుడి అన్నాడు. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి అన్నాడు. ఉన్నత స్థలములలో నివాసము చేయగలిగిన అంతస్తులోనికి మనము వెళ్ళాలి అంటే, ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన జీవితంలో చేయవలసిన అతి ప్రాముఖ్యమైన శ్రేష్టమైన కార్యం ఏంటంటే, మనము మన దినములను లెక్కించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. మనం దినములను మనము లెక్కించడం నేర్చుకున్నప్పుడు తప్పకుండా మనము దేవుడే నా బలం అని చెప్పగలుగుతాము. దయచేసి 91వ సంకీర్తనలోనికి మీరు వచ్చినట్లయితే, అక్కడ మోషే భక్తుడు ఈ కీర్తన రాస్తాడు. 90వ సంకీర్తన, దయచేసి 90వ సంకీర్తన 12వ వచనము చూడండి. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, మన దినములను మనము లెక్కించినప్పుడు
ఈ దినము దేవుడు నాకు అనుగ్రహించాడు, ఈ దినములో నేను దేవునికి ఉపయోగకరంగా జీవించాలి, దేవునికి మహిమకరంగా జీవించాలి, దేవుడు నా మీద ఎటువంటి హోప్స్ పెట్టుకున్నాడో వాటిని నేను నెరవేర్చే విధంగా నా జీవితం ఉండాలని ప్రతిరోజు ఎప్పుడైతే మనము మన జీవితాలను సరిచూసుకుంటూ ముందుకు సాగుతామో అప్పుడు ఎక్కడ కూడా మనము సమయమును వ్యర్థము చేయము ప్రియులారా. ఇది జ్ఞానికి ఉండే లక్షణము ప్రియులారా. అందుకే మరి పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఏమంటాడు? దినములు చెడ్డవి గనుక సమయము పోనివ్వక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె గాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడు. ఆ తర్వాత మాట చదవండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. దేవుని నామానికి స్తుతి కలుగును కాక. మీరు అవివేకులు కాకుండా ప్రభు యొక్క చిత్తం ఏంటో మీరు గ్రహించుకొనుడి అన్నాడు. ప్రభు యొక్క చిత్తం ఏంటో మనము తెలుసుకోవాలి. ప్రభు యొక్క చిత్తము మనము తెలుసుకున్నాలంటే మనము దినములు చెడ్డవి కనుక సమయమును సద్వినియోగం చేసుకునాలి. నీవు సమయమును ఎప్పుడైతే సద్వినియోగం చేసుకోగలుగుతావో అప్పుడే ప్రభు యొక్క చిత్తం ఏంటో తెలుసుకోగలుగుతావు. దినములు చెడ్డవి, నీవు జ్ఞాన హృదయముతో నింపబడాలి. ఇప్పుడు జ్ఞాన హృదయము మాకు కలుగజేయమని ప్రార్థన చేస్తున్నాడు మోషే. మోషేకు జ్ఞాన హృదయం లేదా? ఉన్నది, కానీ ప్రస్తుత దినములు సరి అయినవి కావు గనుక ఈ దినములలో నేను ఇంకా జ్ఞాన హృదయముతో మెదులుకున్నట్లుగా నడుచుకున్నట్లుగా నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాడు. మా దినములు లెక్కించడం మాకు నేర్పమన్నాడు ప్రభునందు ప్రియులారా. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి మన దినములను లెక్కించడము మనము నేర్చుకోవాలి ప్రియులారా. ఎప్పుడైతే నీ దినములను లెక్కించడము నీవు సాధన చేస్తావో అప్పుడు నీ దృష్టి అంజూరపు చెట్లు పూయకుండినను దేవుని స్తుతించగలుగుతావు, ద్రాక్ష ఫలములు ఫలించకపోయినను దేవుని స్తుతించగలుగుతావు. నువ్వు దినములను లెక్కించడం ఎప్పుడైతే నేర్చుకుంటావో అప్పుడు దేవుడే నాకు వెలుగని నువ్వు సాక్ష్యం ఇవ్వగలుగుతావు, దేవుడే నాకు బలమని చెప్పగలుగుతావు. ఇందాకలా ఫస్ట్ మెసేజ్లో మనకు ముందు ప్రార్థన నేను ఈ సన్నిధానానికి ప్రవేశిస్తున్నప్పుడు ఒక పాట పాడుతూ ఉన్నారు అక్క వాళ్ళు. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమాయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నా ప్రాణ దుర్గమాయే, ఎవరికి ఎన్నడు భయపడను, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే, నాకు మార్గమును ఉపదేశమును అనుగ్రహించే, నేను యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు దేవుడే మన వెలుగై ఉండాలి పిల్లలు, దేవుడే మన రక్షణ అయి ఉండాలి, దేవుడే మన బలమై ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుంది అంటే మన దినములను మనము లెక్కించడం నేర్చుకున్నప్పుడు. హల్లెలూయా. దినములు చెడ్డవి, ఇది కడవరి గడియ, అంత్య దినములలో మనం ఉంటున్నాము పిల్లలు. అపాయకరమైన దినములలో మనం ఉంటుండగా మన బ్రతుకు దేవుని దృష్టికి యోగ్యకరంగా ఉండాలంటే అనుదినము మనము స్వపరీక్ష చేసుకునాలి. నా దినములు మనము లెక్కించడం, ఎవరికి వారు తమ దినములు లెక్కించడం నేర్చుకున్నారు. దినములు లెక్కించడం అనగా అంటే దేవుని దృష్టికి నేను యోగ్యకరంగా ఉన్నానా లేదా అని స్వపరీక్ష చేసుకోవడం. పెండ్లి కుమారుడు రానై ఉన్నాడు, దివిటిలో నూనె లేకపోతే ప్రయోజనం లేదు. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు అప్పగింపబడుతున్నాడు. శిష్యులను గురించి ఒక మాట అంటాడు, ఒక్క గడి అయినా నా కొరకు మెలకువగా ఉండలేరా అంటాడు. అప్పటి వరకు ఆయనను వెంబడించారు, ఆయన కీర్తిని చాటారు, ఆయన గొప్పవాడని చెప్పారు, అనేక మందిని రక్షణలోనికి నడిపించారు, అనేక మందిని బలపరిచారు, అనేక మందికి ఉంటున్న సమస్యల నుండి వారిని విడిపించారు, అనేకులను ప్రభు చెంతకు నడిపించారు. కానీ ఆయన వస్తున్న టైంలో మాత్రము, ఆయన సిలువకు అప్పగింపబడుతున్న కాలంలో మాత్రం వీరు ఒక్క సమయం, ఒక గడియ దేవుని సన్నిధానంలో మెలకువగా ఉండలేకపోయారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఎప్పుడైతే మనము మన దినములను లెక్కించడము నేర్చుకుంటామో అప్పుడు మనము మెలకువగలిగిన జీవితమును జీవించగలుగుతాం ప్రియులారా. ఈనాడు సోమరులుగా క్రైస్తవ సమాజం మారిపోవడానికి గల కారణము జ్ఞాన హృదయము లేకపోవడము ప్రియులారా. ఒకప్పుడేమో పాపముల చేత అపరాధముల చేత నశించిపోయారు, ఇప్పుడేమో జ్ఞానము లేక నశించిపోతున్నారు, జ్ఞాన హృదయము లేక నశించిపోతున్నారు. ఒకప్పుడు మన స్టేటస్ ఏంటి? అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో, అంటే నశించిన స్థితిలో ఉన్నాము. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. రక్షించబడిన వారమందరం, మనం రక్షింపబడిన వారమైన మనమందరము జ్ఞాన హృదయముతో ఈ లోకములో జీవించాలి ప్రియులారా. ఎవరికైతే జ్ఞానం ఉన్నదో ప్రభువు వారిని మెచ్చుకుంటాడు ప్రియులారా. వారిని బట్టి దేవుడు మహిమపరచబడతాడు. జ్ఞానము ఇన్ కేసు ఒకవేళ కొదవై ఉంటే నన్ను అడుగుమన్నాడు. ఎవరికైతే జ్ఞానము కొదవై ఉన్నాడేలా నన్ను అడుగుడు, నేను ధారాళముగా ఇస్తానన్నాడు. ఎవరిని కూడా ఆయన పక్కన పెడతాను లేడు ప్రియులారా, అందరికీ ఇస్తానన్నాడు జ్ఞానము కొదవై ఉంటే. మనం అడగాలి ప్రియులారా ప్రతిరోజు మనకు, ప్రభువా నాకు జ్ఞాన హృదయము కలుగు చేయండి ప్రభువా, నా దినములను నాకు లెక్కించడము నాకు నేర్పించండి, సమయంను సద్వినియోగం చేసుకోవడానికి నాకు నేర్పించండి. ఎప్పుడైతే దినములు లెక్కించగలుగుతామో ప్రియులారా మనము బలహీనులముగా ఉండము, మనము బలవంతులముగా మార్చబడతాం. ఈ లోకములో బలహీనులముగా మనము జీవించలేము, పరలోకములో కూడా మనము పరలోక విషయములో కూడా మనము బలహీనులముగా జీవించలేము, బలవంతులముగా ఉండగలుగుతాము. దేవుడు బలవంతుడు, ఆయన నమ్ముకున్న వాడు కూడా బలవంతుడై ఉండాలి. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఉన్న స్టేటస్ ఏంది? మనకు క్రైస్తవ సమాజంలో దేవుడు దృష్టిస్తే అందరూ ఏదో ఒక విషయంలో తప్పిపోతున్న వారుగా ఉన్నారు, ఏదో ఒక విషయంలో బలహీనపడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే దినములు లెక్కించడం నేర్చుకోలేకపోతున్నారు. మోషే భక్తుడు చెబుతున్నాడు, దీర్ఘదర్శి ప్రవక్త చెబుతున్నాడు, ప్రభువా మా దినములు లెక్కించుటకు మాకు నేర్పండి అంటున్నాడు. ఎవరైతే దినములు లెక్కించగలుగుతారో, లెక్కించడం నేర్చుకుంటారో వారి కాళ్ళు లేడి కాళ్ళ వలె మారిపోతాయి పిల్లలు. హల్లెలూయా. ఎవరైతే దినములు లెక్కించడం నేర్చుకుంటారో, దాని మీద సాధన చేస్తారో వారు ఉన్నత స్థలముల మీద నడుస్తారు పిల్లలు. కాబట్టి మనము ఈ లోకంలో హబక్కుకు చేసిన ప్రార్థన మనము చేయగలగాలి అంటే, హబక్కులాగా దేవుని సన్నిధానంలో దేవుని స్తుతించగలగాలి అంటే మనము చేయవలసిన కార్యం ఏంటంటే పిల్లరా, ప్రభువా నాకు సంవత్సరములు జరుగుచుంటుండగా నన్ను నూతన పరచుమన్నాడు. దయచేసి చూడండి, హబక్కుకు 3:2 చూసినట్టయితే, నిన్ను గురించిన వార్తను విని నేను భయపడుచున్నాను, సంవత్సరములు జరుగుచుంటుండగా నీ కార్యమును నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుంటుండగా దానిని నాకు తెలియచేయము, జ్ఞాపకము నాకు తెచ్చుకొనుము. దేవుని నామానికి స్తుతి కలుగునుగా. హల్లెలూయా. సంవత్సరములు జరుగుచుంటుండగా నీ కార్యము అంటే దేవుని కార్యము అంటే ఎవరు? మనమే ప్రియులారా. దేవుని కార్యము అనగా మనమే ప్రియులారా. దయచేసి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలోనికి మీరు వచ్చినట్లయితే అక్కడ పౌలు భక్తుడు చెబుతాడు. దయచేసి 10వ వచనము చూడండి. మరియు వాటి యందు మనము నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. పని అన్నా కార్యము అన్నా ఒకటే పిల్లరా. కాబట్టి ఇప్పుడు పని అయిన మనము, కార్యమై ఉన్న మనము ఏం కావాలంటున్నాడు? నన్ను నూతన పరచమంటున్నాడు. అంటే ఇప్పుడున్న బలము కంటే ఇంకా అధికమైన బలం, ఇప్పుడు ఉన్న స్టేటస్ కంటే ఇంకా అధికమైన స్టేటస్లోనికి, ఇప్పుడున్న పరిశుద్ధత కంటే ఇంకా అధికమైన పరిశుద్ధతలోనికి మనము ఎదగాలి పిల్లలు. ఇప్పుడు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, సంవత్సరములు జరుగుచుంటుండగా నీ కార్యమైన నన్ను నూతన పరచండి. లోగడ మనం చెప్పుకున్నాం, నూతన పరచబడుచున్న వాడే క్రైస్తవుడు పిల్లలు. కొలసి పత్రిక 3:10 ఏం చెప్తాడు? కొలసి పత్రిక 3:10 మనం చూసినట్లయితే, ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా. నూతన పరచబడుచున్న నవీన స్వభావము ఎటువంటి స్వభావము? మనల్ని సృష్టించిన వాని పోలిక చొప్పున అన్నాడు. హల్లెలూయా. ఏదైనా తోటలో ఆదామును ఏ పోలికతో సృష్టించాడో ఆ పోలికలో ఏ పోలికలో సృష్టించాడో తన పోలిక, తన స్వరూపంలో నిర్మించాడు కదా, అదే పోలికలోనికి మనము మార్చబడాలంటే మనము నూతనత్వమును సంతరించుకోవాలి. నూతనత్వమును సంతరించుకోవాలంటే పాత స్వభావం మనము వదులుకోవాలి, విసర్జించాలి. పాత స్వభావమును విసర్జించి నూతనత్వమును సంతరించుకుంటూ
మన దినములను లెక్కించుకుంటూ మనం ఎప్పుడైతే ముందుకు సాగుతామో అప్పుడు దేవుడే మనకు బలముగా మారుతాడు. దేవుడే మనకు శైలం అవుతాడు. దేవుడే మనకు శృంగం అవుతాడు. దేవుడే మనకు ఆశ్రయం అవుతాడు. దేవుడే మనకు కోటగా మారిపోతాడు పిల్లలు. అప్పుడు మనము కూడా పాడగలుగుతాం, యెహోవా నా శైలము, నా శృంగము, నా కేడము అని. హల్లెలూయా. దావీదు భక్తుడే వాడన్న మనం వాడద్దా? మనం వాడాలన్నా వద్దా? పాడాలంటే మనం ఏం చేయాలి? ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా పరిత్యజించి నూతన పరచబడుచున్న నవీన స్వభావమును మనము ధరించుకోవాలి. నూతనత్వమును మనం కోరుకోవాలి. ఇక్కడ హబక్కూకు అదే ప్రార్థన చేస్తున్నాడు. హబక్కూకు దేవుని సన్నిధానంలో మొరపెడుతూ ఉన్నాడు, కన్నీరు కారుస్తూ చెబుతా ఉన్నాడు, ప్రభువా, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరచమంటున్నాడు. ఇప్పుడు ఆయుష్ మనం పెరుగుతున్న కొద్దీ మన జీవిత దినములు తరిగిపోతూ ఉంటాయి, అవునా? ఇప్పుడు వయస్సు పెరుగుతున్న కొద్దీ మన ఆయుష్ అనేది తరిగిపోతూ ఉంటుంది. అయితే తరిగిపోతున్న కాలంలో నా ఆయుస్సు నా యొక్క వయసు పెరిగిపోతున్న తరుణంలో, నా ఆయుసు తరిగిపోతున్న కాలంలో దేవా నన్ను నూతన పరచమని హబక్కూకు మొరపెట్టాడు. అదే మొర్ర మనం కూడా దేవుని సన్నిధానంలో నిరంతరం మొరపెట్టాలి. ఇప్పుడున్న స్వభావము మార్చివేయండి ప్రభువా, నాకు నూతనత్వమును దయచేయండి అని ఎప్పుడైతే మనము దేవుని సన్నిధానంలో మొరపెట్టే వారముగా ఉంటామో ఈ జీవితంలో మనకు ఏమున్నా ఏమీ లేకపోయినా దేవుణ్ణి మనం స్తుతించగలుగుతాం. హల్లెలూయా. అందుకే ఒక భక్తుడు పాట రాశాడు, ఏమున్నా లేకున్నా నా స్థితిగతులే మారినా నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, జాలిగల దేవుడవు నీవేనయ్యా, ప్రేమ స్వరూపుడవు జాలిగల దేవుడవు నీవేనయ్యా, నాకు నీవేనయ్యా, నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడి. ఎప్పుడు మనము స్తుతించగలుగుతాము? ఆయన నీతిని అనుసరించినప్పుడు, మన స్వనీతిని మనము విడిచిపెట్టినప్పుడు. ఆనాటి ఇశ్రాయేలీయులు దేవుని వెంబడించారు, కానీ తన స్వనీతిని స్థాపింపబూనుకొని దేవుని నీతిని ఎరగక ఉన్నారు పిల్లలు. రోమాపత్రిక 10వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో చెబుతాడు. కాబట్టి స్వనీతిని కాదు, దేవుని నీతిని మనము అనుసరించాలి. అందుకే నీతిని భక్తిని నెమరువేయుమా, నియమము నిబంధనలు నిలిచి సాగుమా, నీతిని భక్తిని నెమరువేయుమా, నియమము నిబంధనలలో నిలిచి సాగుమా. యేసురాజు అడుగు జాడలో, క్రీస్తు యేసు సిలువ బాటలో, యేసురాజు అడుగు జాడలో, క్రీస్తు యేసు సిలువ బాటలో. దుప్పిలా జింకల ఎగసి ఉబుకుమా, లేడిలా నెమలిలా నాట్యమాడుమా, దుప్పిలా జింకల ఎగసి ఉబుకుమా, లేడిలా నెమలిలా నాట్యమాడుమా. నీతిని భక్తిని నెమరువేయుమా, నియమము నిబంధనలు నిలిచి సాగుమా. హల్లెలూయా. నీతిని భక్తిని మనము నెమరు వేస్తూ ఉండాలి కదా, నియమము నిబంధనల్లో నిలిచి సాగుతూ ఉండాలి. ఎప్పుడైతే మనం ఈ పద్ధతిని అనుసరిస్తామో లేడిలా జింకలా మనము గంతులు వేసేటట్లుగా, పరిస్థితులు ఎలా ఉన్నా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా దేవుడు మనల్ని ఉన్నతంగా దేవుడు నిలబెడతాడు, దేవుని మార్గములో నడవజేస్తాడు. దేవుడే మనకు బలమై ఉండి మనల్ని ఆదరిస్తాడు పిల్లలు. హల్లెలూయా. దేవుడేమో ఆదరిద్దామని అనుకుంటాడు, దేవుడేమో బలపరుద్దాం అనుకుంటాడు, దేవుడేమో సహాయం చేద్దాం అనుకుంటాడు. కానీ సహాయం పొందే విధంగా, ఆదరణ పొందే విధంగా మన జీవితాలే లేవు పిల్లలు. అలా మన జీవితాలు ఉండాలి అంటే మన దినములను లెక్కించడం మనం నేర్చుకోవాలి. మనము ఈ కడవరి కాలంలో
ఎప్పుడైతే మనము దినములను లెక్కించడం అంటే మనం ఎప్పుడైతే మనం స్వపరీక్ష చేసుకోవడం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో అప్పుడు దేవుడే మనకు వెలుగై ఉంటాడు. కారు చీకట్లో ప్రపంచాన్ని అలుముకుంటున్న పరిస్థితుల్లో దేవుడు వెలుగుగా మనకుంటాడు. లోకమంతా బలహీన పడుతున్న సమయంలో దేవుడు మనకు బలమై నిలుస్తాడు. ఆదరణ లేని కాలంలో లోకం ఉంటుండగా దేవుడు మనకు ఆదరణ నిలుస్తాడు. నిలువనియ్యలేని పరిస్థితుల్లో అంటే ఆశ్రయము లేని పరిస్థితుల్లో లోకాన్ని అలుముకుంటున్న పరిస్థితుల్లో దేవుడే మనకు ఆశ్రయముగా తాను ఉండి మనల్ని నడిపిస్తాడు. అలా మనల్ని నడిపించాలి అంటే మనం ఏం చేయాలి? మనము నిరంతరము ప్రార్థన చేయాలి. మోషే చేసిన ప్రార్థన, హబక్కూకు చేసిన ప్రార్థన, దావీదు చేసిన ప్రార్థన మన పెదవుల నుండి నిరంతరము దేవుని సన్నిధానంలో వినపడితే దేవుడు తప్పకుండా మనకు బలమై నిలుస్తాడు. ఆయనే మనకు బలమై ఉంటాడు. ఆయన మనకు బలమై ఉంటే మనం ఏదైనా జయించగలుగుతాం. ఆయన మనకు బలమై ఉంటే ఎటువంటి పరిస్థితులు వచ్చినా దేవుణ్ణి స్తుతించగలుగుతాం పిల్లలు. అందుకే ఆ హబక్కూకులో ఆ చివరి వచనం కంటే ముందున్న వచనంలో మాట చూడడం పిల్లలు, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త దేవుని యందు నేను సంతోషించదను. హల్లెలూయా. యెహోవా యందు మనం ఆనందించడం నేర్చుకోవాలి. వేరే వాటి మీద మనము దృష్టి నిలపొద్దు పిల్లలు. వేరే వాటి మీద మనము దృష్టి నిలిపే కాలము కాదు ఇది పిల్లలు. ధనము మీద దృష్టి నిలిపే కాలము కాదు. ఉన్న అంతస్తుల మీద మనము దృష్టి నిలిపే కాలము కాదు. ఉంటున్న పరిస్థితుల మీద మనము దృష్టి నిలిపే కాలము కాదు. దేవుని యందు మనము ఆనందించడం, దేవుని బట్టి మనము ఆయన రక్షణను బట్టి మనము సంతోషించే కాలంలో మనము ఉంటుండగా మనము ఆ పద్ధతి క్రమము చొప్పున మనం ముందుకు సాగుదాం. దేవుడు తప్పకుండా మనకు బలమై, మనకు ఆశ్రయమై, మన కొండ, మన కోట, మన నీతి, మన పరిశుద్ధత, మన విమోచకుడై మనల్ని నడిపిస్తాడు. ఆ క్రమంలో మనం ముందుకు సాగుతాం. దేవుడు అటువంటి కృప అనుగ్రహించి మనందరినీ నడిపించి మహిమనందును గాక. ఆమేన్.